పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది. పెరంబూర్లో టీవీకే చీఫ్ విజయ్ నామినేషన్ వేరున్నారు. అయితే అనంతరం టీవీకే పార్టీ ఎన్నికల ప్రచారాన్ని కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. పెరంబూర్ నుంచి ప్రచారాన్ని ప్రారంభించనుంది టీవీకే. ఈ నేపథ్యంలో చెన్నైలో ఒకే రోజు 5 చోట్ల ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఏర్పాట్లు చేశాయి పార్టీ వర్గాలు. అయితే తమిళనాడులోని 234, పుదుచ్చేరిలోని 30 సీట్లలో కూడా టీవీకే అభ్యర్థులు ఒంటరి పోరాటం చేయనున్నారు. మొత్తం మీద టీవీకే పార్టీ నిన్న సంబంధించి 234 మంది అభ్యర్థులను ప్రకటించడం. సో ఎన్నికల ప్రచారంలో మాత్రం హోరెత్తిచ్చేటువంటి పద్ధతిలో పలు సభలను సమావేశాలను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. టీవీకే పార్టీ యొక్క ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, గుడ్ మార్నింగ్. ఎలా చూడాలంటారు? ఓవరాల్గా మాత్రం తమిళనాడులో టీవీకే పార్టీ అభ్యర్థుల ప్రకటన అయితే అయిపోయింది. సో పెరంబూర్ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని అధికారికంగా వేగవంతం అయితే చేశారు. అయితే చెన్నైలో పార్టీకి సంబంధించినటువంటి జాబితాను మొత్తం కూడా విడుదల చేశారు. 234 స్థానాలకు గాను మొత్తం కూడా అందరి జాబితాను విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏదైతే విజయ్ 2 చోట్ల పోటీ చేయడం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఏదైతే 2 స్థానాల పోటీ ఉందో ఆ పోటీలో భాగంగా ఇప్పుడు విజయ్ కూడా అదే బాటలో మరి వెళ్ళి విజయ్ తన స్వయంగా పెరంబూర్, చెన్నై మరియు అలాగే తిరుచి ఈస్ట్ నుంచి కూడా మరి తను 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. సో ఈ రోజు మధ్యాహ్నం పెరంబూర్ నియోజకవర్గంలో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేయనున్నారు. పెద్ద ర్యాలీతో వెళ్ళి మరి ఆ నామినేషన్ కూడా వేయనున్నారు. నామినేషన్ అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుండి ఈ పెరంబూర్ బహిరంగ సభలో తను ఎన్నికల ప్రచారాన్ని అయితే ప్రారంభించనున్నారు. ఒకే రోజు, ఈ రోజు ఒక్క రోజే 5 చోట్ల మరి ఈ 5 చోట్ల కూడా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఒక్కరోజు 5 చోట్ల తన పార్టీకి సంబంధించినటువంటి దాన్ని మొత్తం కూడా ఈ రోజు 5 సభలలో మరి వినిపించనున్నారు. అయితే ఆ 5 ప్రాంతాలు పెరంబూర్, అలాగే పెరవాళ్ళూర్, తిరుమంగళం, సిడ్కో నగర్, అయనావరం. విజయ్ ఈ 5 నగరాల నుంచి కూడా విజయ్ ప్రసంగం ఉంటుంది. మొత్తం కూడా ప్రత్యర్థులు పెద్ద ఎత్తున విజయ్ ఏం మాట్లాడతారు అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. కొంతవరకు ప్రధానంగా అధికార టీఎంకే లేదా కాంగ్రెస్ పార్టీ వీటిని టార్గెట్ చేస్తున్నటువంటి పద్ధతిలోనే ఇప్పటి వరకు వచ్చింది. ఎన్డీఏ ప్రస్తావన ఎక్కడ తీసుకురావట్లేదు. సో ఇక పైన ఆ ప్రస్తావన ఉండే ఛాన్స్ ఉంటుందా లేదనుకోవచ్చా? డెఫినెట్ గా అన్ని రాజకీయ పార్టీలను కూడా విమర్శించే అవకాశం ఉంటది. రాజకీయ పార్టీ అంటేనే విమర్శలకు తావులేని విధంగా అంటే ఎంత సాన్నిహిత్యంగా ఉన్నా, ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా కానీ అటు రాజకీయాలకి, ఇటు నామినేషన్ గాని ఎన్నికల సమయాల్లో అంటే ఈ పరిచయాలకు గాని ఈ సాన్నిహిత్యాలకు గాని సంబంధం ఉండదు. అంటే మిత్రులైనా సరే ఎన్నికల ప్రచారంలో శత్రువులుగా మరి ప్రసంగాలు ఉంటాయి, ఆ విమర్శలు ఉంటాయి, అదే స్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉంటది. కాబట్టి ముఖ్యంగా విజయ్ మరి ఈ రోజు ఏదైతే ఈ పెరంబూర్ లో మరి డిఎంకే అభ్యర్థి అయినటువంటి ఆర్డి శేఖర్ తో మరి అలాగే ఇనిగో నుంచి ఉదయ్ రాజన్ తో విజయ్ తలపడనున్నారు. కాబట్టి 2 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున డిఎంకే నేతల పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయనున్నారు, డిఎంకేను ఉద్దేశించి ఎలాంటి ప్రసంగాలు చేయనున్నారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో తమిళనాడుకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం కూడా మనం విజయ్ వ్యవహారం చూసాం. దగ్గరగా దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా విజయ్ ఏదో ఒక ఇబ్బందితో తన రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి కూడా ఏదో ఒక ఇబ్బందితో మరి ముందుకెళ్తా ఉన్నారు. ఆ ఇబ్బందులు ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ ప్రసంగాలు ఎలా ఉండబోతున్నాయి అనేది చెప్పుకోవాలంటే ఎన్నికల ప్రచారం కాబట్టి క్షేత్రస్థాయిలోకి విజయ్ రాక తప్పదు. ఇలాంటి సందర్భంలో గతంలో మనం కరూరు సభలో తొక్కిసలాటకు సంబంధించినటువంటి అంశం చూసాం. అలాంటి పొరపాటు జరగకుండా పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? డెఫినెట్ గా గతంలో ఏదైతే జరిగిందో ఆ జరిగిన దానికి అంటే మళ్ళీ పునరావృతం కాకుండా ప్రస్తుతం అయితే కొంత ఎన్నికల కమిషన్ కూడా మరి సమాలోచన చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ఎక్కువ మంది సమీకరణ చేయాలంటే ఇటు ఎన్నికల కమిషన్ కూడా మరి వాళ్ళకు
పర్మిషన్ ఇయ్యని పరిస్థితి కనబడతా ఉంది. కొంతమందితో మాత్రమే బహిరంగ సభలకు వాళ్ళు అనుమతిస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ విజయ్ కూడా కొంత ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. కానీ ప్రస్తుతం ఆయన ఏదైతే ఈ కొన్ని రోజులుగా ఆయన ఇబ్బందులు పడుతున్న మొత్తం వ్యవహారాన్ని కూడా ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున విమర్శించే అవకాశం ఉంటది. ఎన్డీఏను, కాంగ్రెస్ ను, డిఎంకేను అన్ని పార్టీలను కూడా మరి విమర్శించే అవకాశం ఉంటది. కాబట్టి అసలు విజయ్ ప్రసంగాలు ఎలా ఉంటాయి, రాజకీయ ప్రసంగాలు ఇప్పటి వరకు కూడా విజయ్ ఏదైతే పార్టీ ఓపెనింగ్ కు సంబంధించినటువంటి దాంట్లో కొంత సాన్నిహిత్యంతో కావచ్చు, కొంత ఎమోషనల్ గా మాట్లాడిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఎన్నికల ప్రచారం కాబట్టి ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులను ఆట కట్టించే, ప్రత్యర్థులను దూషించే, ప్రత్యర్థులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా లేవనెత్తి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రత్యర్థులను మొత్తం కూడా ఒక ఆట ఆడుకునే అవసరం ఉంటది. కాబట్టి ప్రత్యర్థుల పైన ఎట్లాంటి వ్యాఖ్యలు చేయనున్నారు, ఎలాంటి ఎలిగేషన్స్ చేయనున్నారు, ప్రభుత్వం తీరును ఎలా ఎండగట్టనున్నారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. మొత్తం మరి చూడాలి. ఈ స్థానాల్లో అయితే పుదుచ్చేరికి సంబంధించినటువంటి 40 స్థానాల్లోనూ టీవీకి అభ్యర్థులు ఒంటరిగానే పోటీ చేస్తున్నారు. కాబట్టి మరి ఈ 40 స్థానాల్లో టీవీకే పార్టీకి సంబంధించినటువంటి విజయ్ పార్టీ ఎంతవరకు మరి ఇది చూసే అవకాశం ఉంటది, పోటీ ఇచ్చే అవకాశం ఉంటది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ఏదేమైనప్పటికీ ఈ రోజు నామినేషన్ తర్వాత ఈ 5 సభల్లో ఎలాంటి ప్రసంగాలు విజయ్ చేయనున్నారు, సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. చూడాలి మరి ఆయన ఎలాంటి ప్రసంగాలు చేస్తారు ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది సార్. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద తమిళనాడులో మాత్రం ఎన్నికల సందడి ఊపందుకుంది. పెరంబూర్లో టీవీకే పార్టీ అధినేత విజయ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం టీవీకే పార్టీ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. అయితే పెరంబూర్ నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నటువంటి టీవీకే రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయబోతున్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రచారాన్ని హోరెత్తించాలి. మరి ముఖ్యంగా ఎన్నికల్లో గెలుపొందితే ఇచ్చేటువంటి వాగ్దానాలు, మేనిఫెస్టోలతో అధికార పార్టీని ఇరుకుని పెట్టేటువంటి క్వశ్చన్స్తో, డిబేట్స్తో మాత్రం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే మాత్రం ప్రజల ముందు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా చెన్నైలో ఒకే రోజు 5 చోట్ల కూడా ఎన్నికల ప్రచారానికి కూడా టీవీకే పార్టీ వర్గాలు కూడా ఏర్పాట్లు పూర్తి చేశాయి. మొత్తం మీద తమిళనాడులో 234 స్థానాలకు, దాంతో పాటుగా పుదుచ్చేరిలోని అసెంబ్లీ మొత్తం స్థానాల్లో కూడా టీవీకే అభ్యర్థులు ఒంటరిగానే పోటీకి దిగబోతున్నారు. ప్రధానంగా పెరంబూర్తో పాటుగా తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ పోటీ చేయనున్నారు. ఈ 2 స్థానాల్లో కూడా విజయ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా అటువైపు డిఎంకే కానివ్వండి, ఇటువైపు అన్నా టీఎంకే కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలతో కానీ ఎక్కడ కూడా సాన్నిహితంగా లేకుండా ఒంటరిగా విజయ్ పోటీ దిగబోతున్నారు. నిన్న అభ్యర్థుల జాబితా ప్రకటనకు సంబంధించి కూడా మనం చూసాం. జాబితాలో మొత్తంలో చాలా వరకు కూడా రాజకీయాలకి కొత్త వారే స్పష్టంగా కనిపించారు. అట్ ద సేమ్ టైం తన డ్రైవర్ కుమారుడికి కూడా టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. విజయ్ టీవీకే పార్టీని మాత్రం కొత్త వారితోనే ముందుకు తీసుకెళ్తున్నారు. అందరూ కొత్త అభ్యర్థులుగానే బరిలో దిగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఉదయనిధి స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కానివ్వండి, అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కానివ్వండి, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కూడా టీవీకే ఒక బలమైనటువంటి అభ్యర్థులు నిలిపామనేటువంటి స్టేట్మెంట్ మాత్రం పాస్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నా, సర్వేలు ఏం చెప్తున్నా డిఎంకే వైపే ఎక్కువగా సర్వేలు మొగ్గు చూపుతున్నాయి. కాబట్టి విజయ్ మాత్రం ఎక్కడ తలుగేటువంటి పరిస్థితులు కనబడట్లేదు. 2 నియోజకవర్గాల్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ రోజు నుంచి మాత్రం ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు కేవలం డిఎంకే పార్టీని, కాంగ్రెస్ పార్టీని లేదా పూర్తి స్థాయిలో యూపీఏ కూటమినే టార్గెట్గా చేసుకొని సాగినటువంటి విమర్శలు ఎన్డీఏ మీద ఎక్కడా విమర్శించడం లేదు. ఎన్డీఏకి సాన్నిహితంగా ఉంటున్నారు అనే ఊహాగానాలు, వాదనలు బలంగా వినిపించాయి. కానీ ఈ రోజు నుంచి ఎన్డీఏ పైన విజయ్ విరుచుకుపడబోతున్నారా, అన్నా టీఎంకే ఓటు బ్యాంకును ప్రధానంగా చీల్చేటువంటి యోచనలో విజయ్ కనబడుతున్నారా అనేటువంటి ప్రశ్నలు కూడా తెర మీదకి వస్తున్నాయి.